ఎలక్షన్ కమిషన్ భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నిలుస్తోంది. చాలా తప్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో చాలా తీవ్రమైనటువంటి అవకతవకలు జరిగినాయి. దేశం మొత్తం మీద ఇలాంటి పరిస్థితి ఉంది అని ఆరోపిస్తూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈరోజు ఉదయం పార్లమెంట్ ప్రాంగణానికి సమీపంలో ఆయన నిర్వహించినటువంటి ర్యాలీ కొంత ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణానికి దారితీసింది. ఆ తర్వాత పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, మిగిలినటువంటి కాంగ్రెస్ నేతల్ని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. పార్లమెంట్ ఇంతవరకు ఈరోజు ముందుకు సాగలేదు. సాయంత్రం 4 గంటలకి మళ్ళీ సమావేశమయ్యేటటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇట్లాంటి నేపథ్యంలో కర్ణాటక మంత్రి రాజీనామా చేయడం తీవ్రమైనటువంటి ఉత్కంఠని, సస్పెన్స్కి తెరలేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కారణం, కర్ణాటకలో జరిగినటువంటి అవకతవకల మీద రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే రాజన్న అనేటటువంటి వాళ్ళ సహకార శాఖ మంత్రి, అంతేకాకుండా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకి చాలా సన్నిహితుడుగా పేరొందినటువంటి వ్యక్తి, ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ అవకతవకలు ఇప్పుడు జరగలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే జరిగినాయి, అప్పుడు జరిగినటువంటి అవకతవకల్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా మెదలకుండా ఊరుకుంది, అందుకే ఈరోజు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది, దానికి బీజేపీని నిందించే ప్రయోజనమే ఉంది. కాకపోతే ఎలక్షన్ కమిషన్ కూడా చాలా జాగ్రత్తగా వీటన్నిటిని పరిశీలించాలి. బట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఈ అవకతవకలు జరిగినాయి, అప్పుడు జరిగినవే ఇవన్నీ ఇప్పుడు బయటకు వచ్చినాయి అని చెప్పి రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడారు. దాని మీద తీవ్రమైనటువంటి గందరగోళ పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఏర్పడింది. సిద్ధరామయ్యకి వచ్చిన సన్నిహితుడు ఓ పక్క, మరోవైపు రాష్ట్ర మంత్రి, 3 సార్లు ఎమ్మెల్యే, గతంలో కూడా ఆయన ఇన్ని క్రెడెన్షియల్స్ పెట్టుకున్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు, ఆయన వెంటనే సస్పెండ్ చేయాలి అనేటటువంటి తీవ్రమైనటువంటి ఆగ్రహం కాంగ్రెస్ పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో వచ్చింది. దాని మీద ఆయన శాక్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాంటి నేపథ్యంలో ఆయనే దానికి రాజీనామా చేశారు. బట్ ఇక్కడ జరిగినటువంటి డ్యామేజ్ ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్కి మద్దతుగా భారతీయ జనతా పార్టీకి చేతికి తమంతా తామే తమ జుట్టు అప్పగించినట్టుగా అయిపోయిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. మీ మంత్రే స్వయంగా ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఈ అవకతవకలన్నీ జరిగాయి, ఆ రోజు అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు, అందుకే ఈరోజు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అని రాహుల్ గాంధీ ఏదైతే కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో దానికి వ్యతిరేకమైనటువంటి ఈ స్టేట్మెంట్ ద్వారా చాలా తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ ఏమిటంటే, ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైనటువంటి ఈ రాజన్న ఇలా మాట్లాడడం ద్వారా డీకే శివకుమార్కి కొంత అడ్వాంటేజ్ కలిగించారా, సిద్ధరామయ్య గవర్నమెంటు చేసినటువంటి ఈ చర్య ఎట్లా పరిణమించబోతోంది, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కాబోతున్నారా, సిద్ధరామయ్య తప్పిస్తారా మంత్రివర్గం నుంచి, ఇలాంటి అనేక రకాలైనటువంటి అంశాలు దాంట్లో చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ ఉదయం జరిగినటువంటి ఈ ధర్నా ప్రొటెస్ట్ ఏదైతే ఉందో శాంతియుతంగానే జరిగినా చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలు వ్యక్తం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కాంగ్రెస్ నేతలు. తద్వారా బలమైనటువంటి బందోబస్తుని ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా ధర్నాలో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. కానీ షాకింగ్గా ఒక్కసారి ఈ రాజీనామా చేయడం అనేది భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్గా మారింది. ఎలక్షన్ కమిషన్ ఏదైతే చెప్తోందో దానికి సపోర్ట్గా మారినట్టుగా కూడా కనిపిస్తోంది. మరోవైపు డీకే శివకుమార్కి కొంత అప్పర్ హ్యాండ్ వచ్చేలా, అంటే ముఖ్యమంత్రి పదవి రావడం కోసం చాలా తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. 2.5 years సిద్ధరామయ్య, 2.5 years డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ఉండాలనేది ముందనుకున్నటువంటి నిర్ణయం అయినా ఆ నిర్ణయం అమలు జరగలేదు. సిద్ధరామయ్య కొనసాగుతున్నారు ముఖ్యమంత్రిగా, నేనే కొనసాగుతానని ఆయన అనౌన్స్ కూడా చేస్తున్నారు. ఇట్లాంటి నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వానికి తగిలినటువంటి ఈ బలమైనటువంటి దెబ్బ ఎక్కడికి దారి తీస్తుంది అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన ఇంకా ఫర్దర్గా తర్వాతే మాట్లాడలేదు, కానీ ఆయనకి సపోర్ట్గా మాత్రం ఆర్వి దేశపాండే అనేటటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా ఒక వ్యాఖ్యానం చేశారు. రాజన్న చెప్పింది 100% నిజం, ఆయన నిజమే మాట్లాడారు, కాకపోతే ఎలక్షన్ కమిషన్ కూడా దీనికి బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించగా, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర హెడ్ విజయేంద్ర దీని మీద మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీని విమర్శిస్తూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. పైగా ధర్నా కూడా నిర్వహించారు పార్లమెంటు ముందు. కానీ తప్పులు కర్ణాటక చేసి దాన్ని భారతీయ జనతా పార్టీ మీదకి నెట్టడం లేదా ఎలక్షన్ కమిషన్ని నిందించడం సమంజసం కాదు అని చెప్పి ఆయన ఇప్పటికే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మొత్తం మీద ఈ రో ఇక్కడితో ఆగుతుందా, లేకపోతే సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రిగా తప్పించి
ఆయన స్థానంలో డికే శివకుమార్ని నియమిస్తారా, అసలు ఏం జరగబోతోంది అనే దాని మీద తీవ్రమైనటువంటి చర్చ, తీవ్రమైనటువంటి ఉత్కంఠ నెలకొని ఉందని చెప్పచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.